ఏంటి వరలక్ష్మి వ్రతం అయిపోయిన వెంటనే అందరూ కాళ్ళ మీద కాలేసుకొని ఓపెన్ అయిపోయింది బాబు, ఓపెన్ అయిపోయింది బాబు అని ఖాళీగా కూర్చొని పాటలు పాడుకుంటున్నారా? నో, అప్పుడే పని ఎలా అయిపోతుంది? పూజ కంప్లీట్ అయిన తర్వాతే అసలు పని స్టార్ట్ అవుతుంది. చాలా చక్కగా నీట్గా అందంగా అలంకరించుకున్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పని అయితే. సెకండ్ పని వచ్చేసి పూజకి సంబంధించిన పూజ ఐటమ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి డీప్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి క్లీన్ చేస్తే అయిపోతుందా? వీటిని స్టోర్ చేయడం కూడా నేర్చుకోవాలండి. చాలా వరకు పూజ ఐటమ్స్ అంటే వెండి, రాగి, ఇత్తడి, కంచు వీటిని కదా యూస్ చేస్తాము. ఏ పనైనా సరే ఈజీగా అయిపోవాలి అని చూసే నేను ఈ పూజ ఐటమ్స్ క్లీన్ చేయడంలో మాత్రం ఈజీగా అవ్వాలని చూడను. కొంచెం టైం టేకింగ్ పని అయినా సరే నా చేతితో నేను మెల్లగా క్లీన్ చేయాలని చూస్తాను. ఆఖరికి సిల్వర్ అయినా సరే. సిల్వర్ అంటే గుర్తొచ్చిందండి, సిల్వర్ డిప్పర్ యూజ్ చేస్తున్నారు కదా ఈ మధ్యన చాలా మంది. నాకు డౌట్ అందులో, ఆ సిల్వర్ డిప్పర్లో మనం సిల్వర్ మెటీరియల్ని యూజ్ చేసేటప్పుడు, డిప్ చేసేటప్పుడు ఈ సిల్వర్ పైన ఉండే లేయర్ బై లేయర్ ఆ లిక్విడ్లో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల పోదు కదా. పోతుందో లేదో నాకు కూడా, నేను సెర్చ్ చేశాను కానీ నాకైతే కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే సిల్వర్ ఐటమ్స్ని నిమ్మకాయ, కోల్గేట్ లేదంటే హాట్ వాటర్లో సర్ఫేస్ క్లీన్ చేసుకుంటాను. ఈ రాగి, ఇత్తడి అన్నీ కూడా పీతాంబరి, నిమ్మకాయ వీటితో సాల్ట్తో క్లీన్ చేసుకుంటాను. రెగ్యులర్గా అయితే సాల్ట్తోనే క్లీన్ చేస్తాను. ఇలా పూజలు ఏవైనా వస్తేనే పీతాంబరి వాడతాను అనమాట. అయినా షైనీగా ఉంటాయి, బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు ఎంత టైం పట్టిందంటే ఛాలెంజ్ సినిమా సగం అయిపోయిందనమాట. పాత సినిమాలు చూడడం అంటే నాకు చాలా ఇష్టము. అలాగే ఈ ఐటమ్స్ అన్ని ఇలా 1 by 1 కవర్స్లో స్టోర్ చేసుకుని మళ్ళీ అన్నిటిని కలిపి చేసుకుంటే లాంగ్ టైం షైనీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.